అన్ని మున్సిపాలిటీస్కి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం సిల్ట్ తీయమని. కొందరు 50% తీశారు, కొందరు 25%, కొందరు 10%, కొందరు తీలా. అడిగితే ఏమంటే డబ్బులు లేవన్నారు, ఫైనాన్స్ ప్రాబ్లం ఉందని. దానికి ఇవాళ ఒక 50 కోట్ల రూపాయలు యాక్చువల్గా సీఎం గారిని అడిగి ఒక 50 crores ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో 17 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్స్ కొంతవరకు ఫండ్ ఉంటుంది. అందువల్ల ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మిగిలిన 106 మున్సిపాలిటీస్కి ఒక 50 కోట్లు వాడు రిలీజ్ చేశాం. అది స్పెసిఫిక్గా డ్రైన్స్లో సిల్ట్ తీయటానికి. మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మిగిలిన 106 మున్సిపాలిటీస్కి 50 కోట్ల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడిగి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా టెండర్లు పిలుచుకొని సిల్ట్ 100% పూర్తిగా తీయమని వాళ్ళ మున్సిపల్ అధికారులందరికీ ఆదేశం ఇచ్చాం. నేను కూడా ఫిజికల్గా చెక్ చేస్తాను రెగ్యులర్గా నేను చెప్పడం జరిగింది. అందువల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరైతే ఎక్కడైతే ఈ మురికి నీళ్లు అయి ఉంటాయో ఆ ఏరియాలో ఉండేవాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు నీళ్లు కాసి చల్లార్చి తాగండి. నీళ్లు కాసుకొని చల్లార్చి, మన పిడుగురాళ్ళలో కూడా అదే చెప్పొచ్చాను. మనకి ఈ ప్రాబ్లమ్స్ పోవాలంటే ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రింకింగ్ పైప్ లైన్స్ రావాలి. దానికి 2014-19లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లతో ప్రాజెక్టు శాంక్షన్ చేయించాం. అది స్పెసిఫిక్ గా దీనికోసమే. ఆ ప్రాజెక్టు మూలబడిపోయింది. దాంట్లో 240 కోట్లు కూడా ఖర్చు పెట్టలా. మన June 30th డేట్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేయమని రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు ప్రస్తుతం 1 month ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఒక 2 years ఇవ్వమని అడుగుతున్నాం. ఆ ప్రాజెక్ట్ కానొస్తే 57 మున్సిపాలిటీస్ ఆల్మోస్ట్ 100% మనకు ఈ డ్రైన్స్ ప్రాబ్లం, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం